విశాఖలో పెద్ద ఎత్తున రేస్ బైకుల్ని పట్టుకున్నారు. 3 టౌన్ పరిధిలోని ఏసీపీ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. విశాఖ వీధులలో పెద్ద శబ్దాలు చేస్తూ సౌండ్ పొల్యూషన్ని ప్రభావితం చేస్తున్నారు ఈ కొంతమంది యువత. ఆకతాయిగా తిరిగే యువతను ఈరోజు ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టి ఏసీపీ శ్రీనివాసరావు గారు ఒక టీమ్గా ఏర్పాటు చేసి బైకులను అయితే పట్టుకోవడం జరిగింది. అసలు ఎన్ని బైకులు పట్టుకున్నారు, ఎక్కడ ఏ ప్రాంతంలో పట్టుకున్నారో ఏసీపీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విశాఖలో ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది ఈ సంస్కృతి. ఎన్ని బైకులు పట్టుకున్నారు, యువత ఎక్కడెక్కడ వాళ్ళు? ఇప్పుడు మాకు రాబడిన సమాచారం మీద నిన్న రాత్రి 3వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి ఇవాళ 4వ తారీఖు ఉదయం వరకు విశాఖపట్నం బీచ్ రోడ్లో, ఆర్కే బీచ్ రోడ్లో, తర్వాత స్వర్ణభారతి ఏరియాలో మేము స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 15 మోటార్ సైకిల్స్, 15 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరి మీద కూడా 281 BNS కింద ఎంఏ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేశాము. ఈ సీజ్ చేసిన మోటార్ సైకిల్ని కోర్టులో పెడుతున్నాం. అలాగే ఈ వ్యక్తుల్ని, ఈ 15 మంది వ్యక్తులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బైక్స్ అన్నీ కూడా కేవలం సౌండ్ పొల్యూషన్, ఇంకేమన్నా సరే అసాధారణమైన ఏమన్నా ఉన్నాయా? ఈ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ అండి. ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ అయితే ఉంది, అది 6 lakhs. అది వీళ్ళు తల్లిదండ్రులని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మభ్యపెట్టి కొనేస్తున్నారు. ఈ మోటార్ సైకిల్కి అన్నీ కూడా సైలెన్సర్లు పీకేసి ఘోరమైన శబ్దంతో విశాఖపట్నం నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలకు భయభ్రాంతులు కలగజేస్తూ ఈ బైక్ రేసులు కండక్ట్ చేస్తున్నారు. మాకు రాబడిన సమాచారం మీద మేము పట్టుకోవడం జరిగింది. సార్, ఇటీవల కాలంలో ఒక బైక్ని ఒక తండ్రి తగలబెట్టేశాడు కొడుకు తల్లికి అరాచకాన్ని భరించలేక. దాని మీద మీకు ఏమన్నా సమాచారం చెప్తారు? సమాచారం ఉంది. అదే దాని మీద ఎక్కువ చలనాలు ఉన్నాయని, బైక్ని అంటే వాడుకోవాలి కానీ అలా కాకుండా బైక్ రేసులు గట్రా వాడుతున్నారని సమాచారం మీద తండ్రి ఆ విధంగా చేశాడు. ఆ తండ్రి మీరు సన్మానించుకోవాలి అసలు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఎన్ని బైకులు ఉన్నాయి సార్ ఈరోజు? ఎన్ని బైకులు ఉన్నాయి మొత్తం? ఎంతమంది? మేము 15 మోటార్ సైకిల్స్ ఇచ్చేసామండి. 15 మంది వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అందరూ కూడా 20 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న యువత. వీళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, ఎలాగ చర్యలు? 281 BNS కింద కేసు కట్టామండి. వీళ్ళందరూ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కోర్టులో వీళ్ళ మీద ఫైన్లు వేస్తారు కోర్టు. తర్వాత వీళ్ళ లైసెన్స్లు కూడా క్యాన్సిలేషన్ మేము ఆర్టీఐ రాస్తాం. ఈ బళ్ళు కూడా సీజ్ చేసి కోర్టులో పెడతాం. కోర్టులోనే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఆకతాయి యువకులు బైకులపై అరాచకం సృష్టించకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తల్లిదండ్రులు మేలుకోవాలి, తమ పిల్లల్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పడితే తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉన్నది. లైసెన్సులు కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. ఇలాంటి పరిస్థితులు రాకుండా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్, దాంతోపాటు వారి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం నుంచి.